హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ARS న్యూస్ ఛానల్. కార్తీక మాసం ప్రారంభోత్సవం 2025 కార్తీక మాసం ప్రారంభోత్సవం తేదీ మరియు విశిష్టతలు. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసంలో భక్తులంతా శివనామస్మరణతో మునిగి తేలుతారు. పురాణాల కాలం నుంచి కార్తీక మాసంకు ఒక విశిష్టతను సంతరించుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది కార్తీక మాసం 2025 ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఆ విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దసరా, దీపావళి పండుగల అనంతరం ఈ అక్టోబర్ నెలలో హిందువులకు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభం కానుంది. అక్టోబర్ 21న ఆశ్వయుజ బహుళ అమావాస్య. ఇది గుజరాతీల సంవత్సరాది. ఈ అక్టోబర్ 21వ తేదీన ఆశ్వయుజ మాసం ముగుస్తుంది. అనంతరం అక్టోబర్ 22వ తేదీ నుంచి శివారాధనకు విశిష్టమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. నవంబర్ 20 వరకు కార్తీక మాసం ఉంటుంది. ఈ నెలలో పరమశివుడికి విశిష్టమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. మిగతా మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది, విశిష్టమైనది. స్కంద పురాణంలో పేర్కొన్నట్టుగా ఈ కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైన మాసంగా అభివర్ణిస్తారు. ఈ మాసం అంతా పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో ఎంతో భక్తి పార్వశంతో మునిగిపోతారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలతో కార్తీక మాసం వచ్చిందంటే చాలు, ఆ రోజుల్లో అన్ని పండుగ దినాలే ఉంటాయి. అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధనతో ఎంతో ముఖ్యమైనది. దేశం నలుమూలల ఉన్న ప్రముఖ ఆలయాల్లో రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, లక్ష బిళ్ళదల పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చన వంటి పూజలను ఎంతో విశిష్టంగా ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ నెలలో చాలా మంది లక్ష పత్రి పూజను నిర్వహిస్తారు. కార్తీక మాసంలో బిల్వ పత్రాలను శివుడికి పూజించడంతో సర్వలోక ప్రాప్తి కలుగుతుందని, ఇక మరో జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. అలా విశేష అర్చనలతో జరిగే ఈ పూజ ఆ సదాశివుడికి ప్రసన్నం, కొంగు బంగారంలాగా సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. కాబట్టి పరమశివుడికి అశోతవుడు అనే బిరుదు కూడా వచ్చింది. ఈ కార్తీక మాసంలో పవిత్రమైన నదీ జలాలను పవిత్రంగా బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది. ఈ పవిత్రమైన పుణ్యమాసంలో మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరిస్తారు. అనంతరం దీపారాధన చేస్తారు. కార్తీక మాసంలో దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో పవిత్ర నది లేదా ఆలయం లేదా ఇంట్లో తులసి దగ్గర ప్రతిరోజు దీపం దానం చేయటం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున శుద్ధ పౌర్ణమి నుంచి ప్రతిరోజు ఈ దీపదానం చేస్తారు. ఈ మాసంలో దీపాన్ని దానం చేయటం వల్ల ఇంట్లో జీవితంలో ఉన్న చీకటి తొలగుతుందని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, ఆ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుందని విశ్వసిస్తారు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టత కలిగి ఉంది. ఈ రోజున నదీ స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కార్తీక పౌర్ణమి వేళ 365 ఒత్తులతో దీపారాధన చేసి ఆ పరమశివుడిని దర్శించుకుంటారు. పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలతో వెలిగించి నదుల్లో పారే నీటిలో వదులుతారు. సోమవారం కఠిన ఉపవాసాల దీక్షతో ఆచరిస్తారు. కార్తీక మాసంలో చేసే దీపారాధన మహిమాన్వితమైనదని బలంగా నమ్ముతారు. కార్తీక మాసంలో శివాలయాల్లో దీపారాధన చేసి పూజలు చేసేవారికి ముఖ్యంగా ప్రదోష కాలంలో అనగా సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి చీకటి పడేలోపు శివారాధన చేసిన విశేషమైన పుణ్యం లభిస్తుందని భావిస్తారు. తద్వారా ఈ బాధలు ఇవన్నీ తొలగుతాయని ప్రజల విశ్వాసం. అలాగే ప్రదోష కాలంలో శివాలయంలో పూజలు చేసేవారికి సకల దోషాలు తొలగిపోతాయని నమ్మకం. అందుకే చాలా మంది శివభక్తులు సాయంత్రం వేళ గుడికి వెళ్లి దీపారాధన చేస్తారు. ఇలా చేయటం వల్ల జన్మజన్మల పాపాలు తొలగుతాయని విశ్వసిస్తారు. ఈ కార్తీక మాసం అంతా నదీ స్నానాలు ఆచరించి దేవాలయాలు దర్శిస్తారు. ప్రతిరోజు సాయంత్రం
పూట ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. ఇలాగా కార్తీక సోమవారాల్లో దేవాలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగిస్తారు. మరీ ముఖ్యంగా ఉసిరి దీపం ఆవు నెయ్యితో దీపం పెడితే ఎంతో శ్రేష్టమని భావిస్తారు. అలాగే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. ఈ మాసంలో ప్రధానంగా కార్తీక వనభోజనాలు కూడా జరుపుకుంటారు. మనం అందరితో కలిసి కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్లు కార్తీక పురాణంలోనూ వర్ణిస్తారు అనే సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.